హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఒక ఎమ్మెల్సీ మీద అనరాని అన్నటువంటి మాటలు ప్రెస్ మీట్‌లో, అదేవిధంగా తన కుక్క పేరు కూడా ఒక ఈ ఈ పేరు పెట్టడం జరిగింది. "నువ్వు మా గురించి మాట్లాడేంత ఇదా? నువ్వే కుక్కవని" ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఎవరు? ఏంది? అసలు ఆ ఎమ్మెల్సీ ఎవరు అనేది ఒకసారి మనం క్లుప్తంగా మనం ఈ వార్త చదివిన తర్వాత మీకు వివరిస్తా. వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఏంది? ఈళ్ళు చేసే కౌంటర్‌కి ఆహ్, ఏంటి అనేది నేను మొత్తం మీకు ఒక 5 నిమిషాలు వివరిస్తా. నువ్వు జైలుకు ఎందుకెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని ఎందుకు పెట్టుకున్నావు? నీ భర్తకు హైదరాబాద్‌లో ఆస్తులెక్కడివి? బతుకమ్మ పేరిట వందల కోట్లు దోసుకున్నావు. హరీష్‌ను పంపేయాలని, కేటీఆర్‌ని జైలుకి పంపాలని ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ జాగృతి సంఘం అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న. సో, ఎందుకు ఏంది అనే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందంటే, మనం తెలంగాణ సమాజం కావచ్చు, లేకపోతే తెలంగాణ రాజకీయ ఇదంతా కావచ్చు, కొన్ని నెలల నుంచి బీఆర్ఎస్‌లోనే ఇంటర్నల్‌గా వాళ్ళ ఇంట్లో పోరులో పోరు ఉండి వాళ్ళ ఇంటి నుంచి ఒక కవిత బయటికొచ్చి తన సొంతంగా తనకి ఏదైతే సంఘం ఉందో తెలంగాణ జాగృతి సంఘం అని ఆ సంఘాన్ని తను జనం బాట అని ఒక ప్రోగ్రాం పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఉన్నటువంటి జిల్లాలు, ఉన్నటువంటి మండలాలు తనకున్నటువంటి కార్యకర్తల సమూహం ఏదైతే ఉందో వాళ్ళకి చేరువలోకి వెళ్ళి తన ఒక జాగృతి సంఘాన్ని బలోపేతం చేయడానికి ఆహ్, జాగృతి స ఏదైతే ఉందో అది బలోపేతం చేసుకోవడానికి తను ఒక ప్రణాళిక రూపొందించుకున్నది. సో, ఆ విధంగానే కవిత మీద ఘాటు వ్యాఖ్యలు జరిగింది. సో, ఈయన చేసినటువంటి కూకట్పల్లి మాధవరం కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది అంటే, కవిత ప్లాన్ ఏంది? అసలామె ఎందుకు ఆ విధంగా ఎందుకు ఈ తెలంగాణ జాగృతి సంఘాన్ని ఎందుకు బలపరుస్తున్నది? అసలు తన వ్యూహం ఏంటి? అనేది మనం ఒకసారి తను ఏ పార్టీకి మద్దతుగా ఇంటర్నల్‌గా మాట్లాడుతుంది? ఏ పార్టీకి మద్దతుగా తను ఈ యొక్క కార్యాచరణ రూపొందిస్తున్నది ఒకసారి మనం వారితో చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటకు పంపించేందుకు రేవంత్ రెడ్డి తోటి కలిసి కేటీఆర్‌ను అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్‌లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో పొట్టుగా తిట్టిండు. ఆ! అయితే మనం మన ఛానెల్‌లో మొదటి నుండి బీఆర్ఎస్ చేసినటువంటి కబ్జా ఎంత? వాళ్ళు దోసుకున్న సొమ్మెంత? వాళ్ళకి ఈ ఆస్తులెక్కడివి? ఏ విధంగా ఇన్ని కోట్ల, వందల లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టారు? తెలంగాణ రాకముందుకు వాళ్ళ కుటుంబం ఎట్లా ఉండే? తెలంగాణ వచ్చాక వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని మనం ఎప్పటినుంచో మొదటి నుంచి ఈ యొక్క సమాచారం మనం తెలంగాణ సమాజానికి అందిస్తూనే ఉన్నాం. సో, ఎట్టవేళకి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. మనం మొదట గూడా కవిత బతుకమ్మ పేరుతోటి తెలంగాణ ఆడబిడ్డ అని ఒక పేరు పెట్టుకొని, తెలంగాణ బతుకమ్మ అంటే కేవలం కవిత రూపం మాత్రమే గుర్తుకొచ్చేలా తనొక ఆహ్, ఈ పేరు సంపాదించుకొని, పబ్లిసిటీ సంపాదించుకొని, కొన్ని వందల కోట్లు బతుకమ్మ పేరుతోటి దందా జేసి సంపాదించుకోవడం జరిగింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 10 సంవత్సరాల్లో 10 దసరాలకు ఇచ్చినటువంటి దసరా చీరల మీద ఎన్ని వందల కోట్లు దోసుకున్నదో మనం ఆల్రెడీ ఇంత ముందుకు చెప్పడం కూడా జరిగింది. అంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో దోసుకోలేని వాడు లేడు. దోసుకొని దాచుకోకుండా లేనివాడు లేడు. గ్రామ సర్పంచ్ నుంచి మినిస్టర్ వరకి ప్రతి ఒక్కరు తెలంగాణ సొమ్ముని, తెలంగాణ అధికారాన్ని దుర్వినియోగం చేసి సంపాదించుకున్నోడే 100% ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కేటీఆరే చెప్పిండు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం గ్రామ సర్పంచే ఫార్చునర్ కార్‌లో తిరుగుతున్నాడు. వీడికి సర్పంచ్ కాకముందుకు ఏమీ లేదు. సర్పంచ్ తర్వాత వీడికి 40 లక్షల ఫార్చునర్ కార్ ఏ విధంగా వచ్చిందని తెలంగాణ సమాజం ఆలోచించింది కాబట్టే మమ్మల్ని చిత్తుగా ఓడించారు. పోయిన అసెంబ్లీ 2023 ఎలక్షన్‌లోని కేటీఆరే చెప్పడం జరిగింది ఒక సో అండ్ సో ఇంటర్వ్యూలో. సో, సో ఈ ఆహ్, రీసెంట్‌గా అంటే ఏదైతే ఒక సామెత ఉంటది. ఇంట దొంగలే కొట్టుకుంటే ఆ ఇంట దొంగలు మొత్తం బయటపడ్డట్టు కవిత బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి
హరీష్ రావు చిట్టా విప్పడం జరిగింది. కేటీఆర్ చిట్టా విప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ చిట్టా కూడా విప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా తను ప్రకటించడం జరుగుతుంది. నా మీద ఎవరైనా దాడి చేస్తే నేను ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడి చిట్టా నా దగ్గర ఉన్నది. నేను విప్పుతా అంటే తెలంగాణలో పరిపాలించినటువంటి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం 100% దోపిడీకి గురై తెలంగాణ సంపదని అడ్డగోలుగా దోసుకున్నారని మనకి ఇక్కడే అర్థమవుతున్నది కాబట్టి సో కవిత బీఆర్ఎస్ చిట్టా విప్పుతాను ఆమె చెప్తున్నది. ఇప్పుడు కూకట్పల్లి మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈయన కవిత చిట్టా విప్పుతానని ఈయన ప్రకటన చేయడం. అంటే ఈ ఒక్కొక్కటి చిట్టా ఒక్కొక్కటి విప్పుకుంటూ పోతా ఉంటే నాకు తెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే తెలంగాణ సంపద ఉందో మళ్ళీ ఆ సంపద అంతా ఈ రేవంత్ రెడ్డి ఏదైతే నేను 10 సంవత్సరాలు నేను ఈ ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాడో ఈ యొక్క చిట్టాలన్నీ విప్పి ఈ యొక్క దోచుకున్న సంపద తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని బాగు చేస్తే 10 సంవత్సరాలకి ఇంకో 10 సంవత్సరాలు తోడేసి తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రి పీఠం మీద కూసబెట్టే రోజులు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు రావాలన్నా, రేవంత్ రెడ్డికి ఇంకా మంచి పేరు రావాలన్నా, తెలంగాణ ప్రజల్లో నీకు మంచి పేరు ఉండాలన్నా రేవంత్ రెడ్డి ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళు దోసుకున్న సొమ్మును మొత్తాన్ని రికవరీ చేసి తెలంగాణ సమాజం ముందు మీరు క్లుప్తంగా వివరిస్తే తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి ఇండియాలో గ్రేటెస్ట్ సీఎం ముఖ్యమంత్రి అవుతాడని నేనైతే ఈ సభని ఈ విధంగా అయితే చెప్తున్నా. కాబట్టి సో ఎవడు రాజకీయాల్లో ఒకరికి ఒకడు ఈ కామెంట్లు చేసుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఇది కామన్గా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మనం యువత మెయిన్ కావాల్సిన అవసరం ఏంటంటే ఒక పార్టీ నుంచి పోయిన తర్వాత ఆ పోయిన వ్యక్తి ఏదైతే పార్టీ మీద ప్రచారం చేస్తాడో ఆ ప్రచారాన్ని 100% మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న అతను కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి మీద తను ఎలాంటి నిందలు వేయలేడు. కానీ ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తన సొంత తండ్రి మీద కూడా నిందలు నిందలు కాకుండా తను చేసిన తప్పుల్ని సమాజానికి చెప్పే ఒక పరివర్తన చెంది సమాజానికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కవిత చెప్పే ఏదైతే ఈ హరీష్ దందాలు లేకపోతే కేటీఆర్ దందాలు లేకపోతే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దందాలు సో అండ్ సో ఎమ్మెల్యేల దందాలన్నీ తను ఏదైతే చిట్టా కూడా విప్పుతున్నదో ఈ చిట్టాను మొత్తం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే తెలంగాణనే 10 సంవత్సరాలు లూటు చేసింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మళ్ళీ ఇక్కడ కవిత కూడా సో ఇదా అంటే కవిత కూడా ఇదేం కాదు. కవిత కూడా కొన్ని వందల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దందా వసూలు చేసిన భాగవతాలు ఆమె కూడా ఉన్నాయి. ఆ చిట్టా మొత్తం ఉన్నది అందరి దగ్గర. కాబట్టి ఇక్కడ ఎవడు సుఖం కాదు. కాబట్టి ఇక్కడ ఈయన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవిత మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ విధంగా తను ఇంకేమన్నాడంటే హైదరాబాద్‌లో ఏ రాజకీయ నాయకుడు లేనంత పెద్ద ఇల్లు కవితకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ఉద్యమానికి కవిత బతుకెంత? కవితెంత? ఇప్పుడు అంత పెద్ద ఇల్లు ఎక్కడొచ్చింది? కుక్క ఇయన్నీగా ఒకరి మీద ఒకరు ప్రచారం చేసుకున్న ఈ విధంగా చేయడం జరిగింది.